వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 13వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక ప్రమాదం అయితే ముంచుకు అయితే రాబోతుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రమాదం అయితే రాబోతుంది, దానికి సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ముందుగా ఈ రాశి వారి బాధ్యతల వల్ల వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి చిన్న వయసు నుండి మోయటం వల్ల వీరికి కుటుంబం యొక్క భారం ఏంటి, బాధ్యత ఏంటి అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది ఈ యొక్క కుంభరాశి వారికి తెలుస్తుంది. కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే అతి చిన్న వయసు నుండే వీరికి కష్టాలు ఏమిటి, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన అయితే ఈ యొక్క రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పలుకుబడి అయితే చాలా అయితే ఉంటుంది. ఇక సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ప్రత్యేకించి వీరికి ఒక మంచి గొప్ప వ్యక్తిలా అయితే చూస్తూ ఉంటారు. అలానే వీరిని నాయకత్వం లక్షణాలను కూడా అధికంగా ఉంటాయి. తప్పు ఎవరు చేసిన శిక్ష ఒకేలాగా ఉండాలి అనుకుంటారు. అంటే న్యాయమైన మనుషులు అని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోలేరు. ఎవరికైనా సమానమైన న్యాయం కలగాలని అనైతే వీరు అనుకుంటారు. మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఒకటే న్యాయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది ఈ రాశివారు. తప్పు ఎవరు చేసిన శిక్ష మాత్రం ఒకేలాగా ఉండాలి అనుకోవడం ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా ఉంటుంది. అలానే అంటే కష్టపడుతూ ఉంటారు. కష్టపడింది ఏదైనా ఒక విజయం వచ్చినా ఏది వచ్చినా కూడా కష్టపడకుండా వచ్చేది అది శాశ్వతం కాదు. కాబట్టి మనం కష్టపడినప్పుడు ఆ కష్టానికి అదృష్టం తోడై అప్పుడు వచ్చేటువంటి ప్రతిఫలం అనేది మనకు చివరి వరకైతే ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి కూడా అదే విధంగా అయితే ఉంటుంది. చాలా కష్టపడతారు. తగిన కష్టపడిన ప్రతిఫలం అయితే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అయితే వస్తుందని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ విధంగా ఈ రాశి వారి జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వీరు కష్టం కొంతమందికి ఎలా అంటే ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కూడా అయితే రాదు. కాకపోతే ఈ రాశి వారికి కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలం కూడా వచ్చి తీరుతుంది. ఇక కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఈ కుంభరాశి వారికి వచ్చి అదృష్టవంతులైతే అవుతారని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు అలంకార ప్రియులని చెప్పచ్చు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం వీరు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కష్టాలు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికైతే ఉంటాయి. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అయితే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కూడా ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా మనస్తత్వం వీరికైతే ఉంటుంది. ఇక వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఖచ్చితంగా అయితే వీరు రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరికి బాగా పాటిస్తారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే కనుక స్థిరాస్తులకు కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి వారు వంశపార్యంగా వచ్చినటువంటి ఆస్తులను అభివృద్ధి పరచడానికి కూడా నిరంతరం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో నిందల ఆరోపణలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. భారమైన కుటుంబ బాధ్యతలు వీరికైతే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోరు.
జూలై 13వ తేదీన ఆదివారం రోజున అయితే కుంభరాశి వారికి ఒక ప్రమాదం అయితే రాబోతుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రమాదం ఏ విధంగా ఉండబోతుందంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కల్పించే విధంగా అయితే ఉంటుంది. 10 మందిలో మీరు అవమానపడవలసిన పరిస్థితి రాబోతుంది. ఈ విధమైనటువంటి ప్రమాదం మీకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇరుగు పొరుగు వారు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, మిమ్మల్ని మీ వ్యాపారం చేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా ద్వేషిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నారు. మీ పైన ఒక ఆరోపణ చేయడానికైతే సిద్ధపడుతూ ఉన్నారు. ఇక 10 మందిలో మిమ్మల్ని అవమానించపరచాలని, మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని కించపరచాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విధంగా మీ పైన నేరం మోయటం వల్ల నలుగురిలో అవమానాలైతే ఈ యొక్క కుంభరాశి వారు పడతారని చెప్పుకోవచ్చు. మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కల్పించే విధంగా చేస్తారు. ఇది చూసి మీ శత్రువులు సంతోషిస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా కుటుంబపరమైన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. ఇక మీ యొక్క గృహం కొన్ని సమస్యలు ఉన్నాయో, కుటుంబ సభ్యులకు సంబంధించి మీ యొక్క సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం అయితే పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దీనివల్ల మీకు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులకు అనుభవిస్తున్నట్ల ఈ రోజైతే కాస్త ఉపశమనం అయితే లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, అలాగే కుటుంబ సభ్యులతో కాస్త సరదాగా గడపాలని కోరుకున్నట్లయితే కనుక ఆ కోరిక అనేది మీకు కలిగినట్లయితే దానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం చెబుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక కుంభరాశి వారి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ అలాగే భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సర్దుపోయే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి మీ ముందుకు ఒక అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. అయితే ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గమనించవలసి అయితే ఉంటుంది. ప్రతి విషయంలో ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. మొదటిగా మీరు ఎటువంటి అవకాశాన్ని వచ్చిన దాన్ని ఇకపై మీరు మంచి స్థితిలోకి వెళ్ళే పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి అనుభవజ్ఞులతో సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలా అయితే జూలై 13వ తేదీన ఆదివారం రోజున వీరికి ఇలాంటి ప్రమాదం అయితే పోచుకు రాబోతుంది. కాబట్టి కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. లేదంటే లేనిపోని సమస్యలు మళ్ళీ నలుగురిలో నవ్వుల పాలు చేయడానికైతే చాలామంది అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఈ కుంభరాశి వారిని అని. కనుక ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.